హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఎంతో సింపుల్‌గా, ఈజీగా మనం ఇంట్లోనే హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇక్కడైతే నేను 1 కప్ అయితే గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నాను. మనం అన్నీ ఏసే పప్పులల్లో గోధుమ రవ్వ ఒకటి, ఒక కప్ తీసుకోవాలి. మిగతా ఏసే పప్పులన్నీ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ బార్లీ గింజలు, శనగపప్పు అయితే ఏసుకున్నాను. ఇక్కడ మనం బార్లీ గింజలు లేకపోతే అందుబాటులో లేకపోతే మనం బాస్మతి రైస్ కానీ, మనం తినే రైస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కందిపప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మినపప్పు అన్నీ 2 స్పూన్స్ అంతే యేసుకున్నానింకా. ఎక్కువెయ్యొద్దు. మనకి గోధుమ రవ్వ ఒక్కటి కొంచెం ఎక్కువుండాలి. బార్లీ గింజలైతే కంపల్సరీ. అది లేని వాళ్ళకి చెప్పా కదా! అవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎర్రపప్పు, పెసరపప్పు అన్ని రకాల పప్పులైతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి గూడా చాలా బలమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో పప్పులెక్కువున్నాయి కాబట్టి, నేను యూజ్ చేసేదైతే ముప్పావు కేజీ చికెన్‌కైతే నేను ఇన్ని పప్పులైతే తీసుకున్నాను. ఇవైతే 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నా ఇంకా మంచిది. నేనైతే 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఎందుకంటే పప్పులో ఎక్కువ నానడం వల్ల ఇంకా తొందరగా బాయిల్ అవుతుందని చెప్పేసైతే నేను 5 అవర్స్ నానబెట్టుకున్నాను. మనం నైట్‌కి ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే, ఆఫ్టర్‌నూన్ నానపోస్తే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ అయితదని చెప్పేసయితే నేను ఆఫ్టర్‌నూన్ అయితే నానబెట్టుకున్నాను. 5 అవర్స్ నానిన తర్వాత ఈ మన ఓల్ గరం మసాలా ఇక్కడ షాజీరా, అనాస పువ్వు, ఇంకా తోక మిరియాలు ఇందులో మెయిన్‌గా తోక మిరియాలే మనకెక్కువ ఫ్లేవర్ ఒస్తుంది హలీంలో. పక్కా మనకి ఆ స్టైల్‌లో రావాలంటే తోక మిరియాలైతే కంపల్సరీ. అవి లేకపోతే మన మిరియాలు గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. కాజు ఇంకా ఆనియన్స్‌ని ఇవి మెయిన్ హలీంకి టేస్ట్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్, తోక మిరియాలనే చెప్తాను నేనైతే. ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాతయితే నేను ముందుగా కొంచెం ఆయిలేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆల్ స్పైసెస్ ఏసేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి చికెనయితే కొంచెం మగ్గించుకున్నాను. కొన్ని వీడియోస్‌లలో అయితే డైరెక్ట్ అన్నీ ఒకటేసారి పోసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నారు. కాకపోతే ఏమో ఎక్కడో ఏమంటారు చికెన్ స్మెల్ ఒస్తదేమో అన్న నా అనుమానానికైతే నేను కొంచెం చికెన్‌ని మగ్గించుకున్న తర్వాతనే నేనవన్నీ యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏసేసుకొని కొంచెము ఆ చికెన్ స్మెల్ అంతా పోయే వరకైతే నేను మగ్గించుకున్నాను. తర్వాతనే నేనింక కుక్కర్ క్యాప్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే చెప్పినా గదా! స్మెల్లొస్తే తినాలనిపియదు అనేసి. వాళ్ళెలా చేస్తారో మనకనవసరం. మనం చేసుకునేటప్పుడు మాత్రం మనకి ఏమంటారు మన స్టైల్‌లోనే ఉండాలి గదింకా. ఇలా నేనైతే చికెన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మన టేస్ట్‌కి సరిపడా కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కట్ చేసి ఏసుకున్నాము. అలాగే మిరియాలేసుకుంటాం గాబట్టి, కారం ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మిరియాలు ఘాటే గదా! అందుకోసమని. ఇలా ఏసేసుకున్న తర్వాత, ఈ కారం గూడా స్మెల్ పోయిన తర్వాత నేనింకా ఫైనల్లీ మన పప్పులోకైతే వచ్చేసినింక గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకున్నాను. ఏసిన తర్వాత ఇప్పుడు మనం 5 అవర్స్ నానబెట్టుకున్న పప్పులున్నాయి కదా! అవన్నయితే నేను అవే వాటరు ముందే కడిగైతే పెట్టేసుకున్నా. వాటర్‌ని పడబోయొద్దని చెప్పేసి. ఇంకా ఆ వాటర్‌నే నేను యాడ్ చేసుకుంటున్నాను. చికెన్‌లో ఎప్పుడైనా సరే కారం వేసిన వెంటనే వాటరయితే పొయ్యొద్దు. అవి మొత్తము కారం స్మెల్ పోయిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్టయితే నేను పప్పులేసుకుంటున్నాను. ఈ పప్పుల్ని కొంచెం కారం పట్టాలని జెప్పేసి అలా దాన్ని తిప్పిన తర్వాత ఇంక నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మనం కుక్కర్‌లో ఏసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. అలాగే తొందరగా మెత్తగా అవుతుంది బోన్స్ అన్నీ కూడాను. ఇంకిక్కడైతే నేను ఫైనల్‌గా మనకి సరిపడా వాటరయితే పోసేసుకొని 5 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను కుక్కరు. ఇంకెక్కువ పెట్టుకున్న మీ ఆప్షన్ ఇంకా. ఆఫ్టర్ విజిల్ తర్వాతయితే ఇలా వచ్చేసింది. ఇంకా మనకు అక్కడక్కడ పప్పులు కనిపిస్తున్నాయి గదా! వాటిని మనమైతే పప్పు గుత్తితో అయితే బాగా తిప్పుకోవాలి. ఇంకా నా దగ్గరైతే పప్పు గుత్తి డెలికేట్‌దుందని జెప్పేసి నేనైతే రోకలి బండతోనే తిప్పేస్తున్నానింకా. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి ఆ పీసెస్ అనేవి మెత్తగా అయిపోతుంది. అలాగే పప్పులు కూడా మొత్తం స్మాష్ అవుతుంది. అందుకోసమనే నేనింకా అలా తిప్పేసుకున్నాను. మనకి బయట హలీం ఎలా వస్తుందో పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా తిప్పుకున్న తర్వాతయితే మనం కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే మనము నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంకా ఈ ఫైనల్‌లో హలీంలో మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే దానిని మెత్తగా స్మాష్ చేయడమే.
ఎంత సేపు తిప్పితే అంత టేస్టొస్తదన్నట్టు పప్పులన్నీ స్మాష్ అవ్వాలి గదా! మనమైతే నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలి. చేసే విధానం ఈజీ గాని, ఆ తిప్పడమే చాలా కష్టం అని జెప్పొచ్చు. కానీ ఫైనల్‌గా అయితే టేస్ట్ అయితే మనకి సేమ్ మనకు బయట ఎలా వస్తుందో అలాగే వస్తుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇవైతే పిల్లలకి పెట్టడానికైతే తప్పకుండా పిల్లలనైతే ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఎంకరేజ్ చేయమని చెప్తున్నా అంటే, అన్ని రకాల పప్పులున్నాయి కాబట్టి పిల్లలకి చాలా బలముంటుంది. అందుకోసమే పిల్లలకైతే పెట్టమనే చెప్తా నేనైతే. మనకి హలీంలో ద బెస్ట్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్, తోక మిరియాలు, నెయ్యి. ఈ 3 ప్రాపర్‌గా ఉంటేనే మనకి ఔట్ సైడ్ హలీం ఎలా వస్తుందో అలా వచ్చేస్తుందింకా. మనకింకా మెత్తగా కావాలంటే రుబ్బుకోవచ్చు మన ఓపిక. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.